ఏరా ఎంతసేపు అయింది వచ్చి? ఏమైంది? ఏమైందిరా? వాళ్ళు నన్ను ఫాలో చేస్తూ షాపింగ్ మాల్కి కూడా వచ్చారు. పాండ్యానికి ఫోన్ చెప్పాయో? నేను ఆల్రెడీ చేశాను. పాండ్యన్ ఊర్లో లేరు. ఇంకో విషయం, నిన్ను వాడెవడో దొరకని వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అది నువ్వు కాదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. నాకెందుకో భయం వేస్తోంది రామ్. నువ్వేం టెన్షన్ పడుకో. మీరు అనుకుంటున్న మనిషి నేను కాదు. రామ్, రామ్, కూల్ డౌన్ రామ్. వెళ్దాం పద. చెప్పు లాయర్ సాబ్. వాడు దుర్గలా ఉన్నాడు కానీ దుర్గలా లేడు. ఇగో నాకు అసలే రక్తపోటు అన్నట్టు గిస్సంటి ముచ్చట చెప్పి నాకు గుండె పోటు తెవ్వద్దు. సర్లే మ్యాటర్ చెప్పు. అంటే వాడి బిహేవియర్ మాత్రం దుర్గలా అనిపించట్లేదు. చాలా విధాలు ప్రయత్నించి చూసాము, దుర్గ కాదేమో అని అనిపిస్తుంది. లాయర్ సాబు, ఈడ నేను మోహన్ కృష్ణని చంపి దుర్గగాడిని డాన్ చేసిన. ఆడ మీరు ఎవరికో ఉంగిలి పెట్టి గాడినైతే దుర్గగాడిని చెయ్యొద్దు ప్లీజ్. ఆ విషయం నీ కొడుక్కి చెప్పు. వాడిని వేసేస్తానని ఊగిపోతున్నాడు. ఆయనకి నాయనా వాడు దుర్గో రామో ఆలోచిస్తూ కూర్చోడానికి ఇక్కడ టైం లేదు. నేను డిసైడ్ అయ్యా, వేసేస్తావని. ప్రతిదానికి అడ్డుపడద్దని పిచ్చి లాయర్ గాడికి చెప్పు, లేకుంటే ఈయన్ని కూడా వేసేస్తావు. ఏమరా కొడక, ఎవ్వరిని పడితే గాడిని వేసాడేందుకు నువ్వేమైనా ఈ స్ట్రీట్ రౌడీ అనుకున్నావురా? ఎదవా, నువ్వు కాబోయే సీఎం కొడుకు బిడ్డ. జరంత స్ట్రేచర్ ఉండాలి లాయర్ సాబ్కి. గాడి దుర్గగాడి అని జర్రంత డౌట్ వచ్చిన సప్పుడు చేయకుండా బ్యాక్ వచ్చేయండి. గాని సంగతి తర్వాత చూద్దాం. నువ్వేం వరీ కాకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓకే?
అయ్యో ఓకే ఏమైంది వాట్ హ్యాపెండ్ రామ్ చైతు అక్కడ బయట ఆడుకో ఎందుకు నా వెంట పడుతున్నారు? మీకేం కావాలి? నువ్వే కావాలి దుర్గా. గురునారాయణ నిన్ను కావాలంటున్నాడు. గురునారాయణ ఎవరో దొరికెవరో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. కొత్త పాత్రలో బాగానే నటిస్తున్నావు దుర్గా. అజ్ఞాతవాసం చెడిపోయింది, ఇంకా ముసుగు తీసి. ఓపిక కూడా హద్దు ఉంటుంది. గీత దాటడం ఎవరికి మంచిది కాదు. నిజమే, ఓపిక కూడా హద్దు ఉంటుంది. నీ బాబుని అప్పుడే చంపేసి ఉండాల్సింది. Come on. పాండ్యాన్ని కలిశాను. ప్రాబ్లం ఏం లేదని చెప్పాడు. ఉంది ప్రాబ్లం ఎక్కడో కాదు ఇక్కడే ఉంది. ఎన్నిసార్లు మొహం కడుక్కున్నానో తెలుసా? నా మొహం మీద పడ్డ రక్తం మరకలు చెరిపేయడానికి. బికమింగ్ పారనోయిడ్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు హంతకుడివి, హైదరాబాద్ లో హత్యలు చేసి వచ్చావు. అండ్ ఆల్ దిస్ టైమ్ ఐ హావ్ బీన్ లివింగ్ విత్ ద కిల్లర్. యు చీట్. దుర్గగా నేను ఎప్పుడో చచ్చిపోయాను.
రామ్గా మారటానికి నాకు చాలా కాలం పట్టింది. నిన్ను కలిశాకే నేను పూర్తిగా రామ్గా మారాను. ఇప్పుడు కూడా జీవితాంతం నీతో రామ్గా బతకాలని కోరుకుంటున్నాను. నువ్వెలా బతకాలనుకుంటున్నావో నేను ఆలోచించట్లేదు. నేనెలా బతకాలో ఆలోచిస్తున్నాను మిస్టర్ దుర్గా. హోమ్ మినిస్టర్ గారు, గురునారాయణ మీ ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వం అని, ముఖ్యంగా మిమ్మల్ని చవట దద్దమని అన్నారు. మీ కామెంట్ ఏంటి? నేను సభ్యత గలవాణ్ణి, నో కామెంట్ అంటాను. గీడేంద్ర తిట్టకుండానే తిడతాండు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. నువ్వేంది ఫీజు కొట్టేసిన బల్బు లెక్క ముఖం పెట్టిను? ఆన్సర్ చెప్పు. కరెక్ట్ అన్నా. ఏంది గాంధానా అదా? గారు, ఉద్యమం హింసాత్మకం కావడం వెనుక గురునారాయణ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారు? ఏమైనా కానీ ఈ మీడియా వాళ్ళు అంటే నారదుడు అన్నట్టు. మన్ని రెచ్చగొట్టి అపోజిషన్ తిట్టిస్తారు, అపోజిషన్ రెచ్చగొట్టి మన్ని తిట్టిస్తారు. ఇద్దరి మధ్యన బత్తి పెట్టి ఈ స్టూడియోలో కూకుని రాజా మన ఇద్దరి మధ్యన నసద్దు పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని స్టూడియోలో ఎంజాయ్ చేస్తారు. ఇసంటి పురుసట్ టైంలో టీవీ చూస్తే ఎట్టుండాలి, మస్తు మజా రావాలి. ఛానల్ మార్చ్. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఈ సైన్మా వాళ్ళ గోలు ఒక్కటి, సాంస్కృతిక వెనకమాల చెయ్యాల్సినవని చేస్తారు. సైన్మా తీసి తప్పంతా రాజకీయ నాయకులది అన్నట్టు ఒక్క నీతి వాక్యం చెప్తారే. ఈ సినిమా పెద్ద హిట్ అయిందనా? అంత ఇట్టి మనం తట్టుకోలేం కానీ ఛానల్ మార్చు. వాడు దొరికే. జిందగీలా ఒక్కటి కోరిక మిగిలిందనుకున్నా, నేను సీఎం మగుడు కాదు. రెండు, ఆ దుర్గగాడు సచ్చుడు. రామ్ ఎలా ఉన్నాడమ్మా? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని దాచుకొని ఇంత దూరం వచ్చి మనలో ఒకటిగా బ్రతుకుతున్నాడు అంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవాలే గాని అసహించుకోకూడదమ్మా. తను ఒకప్పుడు దుర్గే అయినా ఇప్పుడు అన్ని వదిలి రామ్గానే బ్రతకాలనుకుంటున్నాడు. రామ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, మనుషుల్ని అంచనా వేయగలిగే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను. తను గతంలో ఏం చేశాడన్నది పక్కన పెడితే మనిషిగా చాలా మంచివాడమ్మా. ఇన్నేళ్లు నీకు మంచివాడిగా కనిపించిన రామ్ ఒక్క రోజులో చెడ్డవాడైపోయాడంటే ఒక్కసారి ఆలోచించమ్మా, నీకే అర్థమవుతుంది. ప్లీజ్. మొట్టమొదటిసారి నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ వెనక ఏదో బాధాకరమైన గతం ఉందనిపించింది. ఆ గాయాన్ని నీకెప్పుడూ గుర్తు రానియకూడదు అనుకున్నాను. అప్పుడు మనం కలిసి బతకడానికి నాకు అనవసరం అనిపించిన నీ గతం ఇప్పుడు మనం విడిపోవడానికి
కారణమైంది.